आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు వార్తలకి స్వాగతం. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, మహబూబ్నగర్ పట్టణంలోని 12వ వార్డు హనుమాన్పుర కౌన్సిలర్ షేక్ ఉమర్ పాషా, పార్టీ రిపోర్టర్ లీడర్ గారు, 27వ వార్డు కౌన్సిలర్ సంధ్య శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కొరముని నరసింహులు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరముని వెంకటయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం ఆంజనేయులు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ గారు, పోర్ల లీడర్ షబ్బీర్ అహ్మద్ గారు, కట్ట రవికిషన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమతుల్యమైనటువంటి వాతావరణం నుండి వర్షాకాలంలో వర్షం, ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలి, ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణాన్ని ఉన్నటువంటి ఈ ప్రాంతం చెట్లు పెట్టని మూలాన కలుషితాలు ఎక్కువైపోయి ఎన్నో రకాల అనర్థాలు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏదో కార్తె వచ్చిందంటే ఇలా వర్షాలు పడతాయని చెప్పేది. 100% ఆ రోజు వర్షం పడేది. మా అమ్మమ్మ ఉండేది, మా అమ్మమ్మ చెప్పేది, ఇలా కార్తె వచ్చింది బిడ్డ, రేపు వర్షం పడుతుంటే ఖచ్చితంగా వర్షం పడేది. ఇట్లా మేఘాలు ఇట్లా వస్తున్నాయంటే ఇగో గంట 2 గంటలకు వర్షం పడుతుంది అని చెప్పేది, వర్షం పడేది. ఇలా పరిస్థితి లేదు. వాతావరణ శాఖ ఫుల్ వర్షాలు పడతాయంటే కూడా పడదు. ఎందుకంటే ఆ వాతావరణం అనేది ఓజోన్ పొర అనేది కరిగిపోతుంది, రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. ప్రకృతి అనేది నాశనం చేసేసింది, అడవులన్నీ నరికేసింది. కొత్త చెట్లు పెట్టడం దేవుడు ఎరుగు. అసలు చెట్లు పెట్టాలి అనే ఆలోచన కూడా లేదు. ఎవరికి దోచినంత వాడు దోసుకొని పోడే, వేసుకొని పోడే, అంతే. ఏమైతే మాకేమి ముందు చూపుతూ ఆలోచన ఎవరు చేయలేదు. ఎవరు అధికారంలో వచ్చినా 1 సంవత్సరం ఉంటావా, 2 సంవత్సరాలు ఉంటావా, 5 సంవత్సరాలు ఉంటావా, 5 సంవత్సరాలు నాకు గడిస్తే చాలు, తర్వాత దేవుడేరు అని చెప్పి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ప్రతి సంవత్సరం మనం చూసినాం. ఈరోజు 6 సంవత్సరాల రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైనటువంటి మనం చూసుకుంటా ఉన్నాం. అసలు ఊహించలేనటువంటి అద్భుత విజయాలను కూడా మన కళ్ళ ముందర మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాళేశ్వరం రిజర్వాయర్, ఒక్కొక్క రిజర్వాయర్ ఎండాకాలంలో నేను అక్కడ పోయినప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కోటి మొక్కలు నాటడంతో పాటు మరియు మయూరి అటవీ ప్రాంతంలో కోటి విత్తనాల బాల్స్ లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు. గురువారం ఆయన మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోని ఎనుకొండ నుండి ఎదిరే వెళ్లే దారిలో మొక్కలు నాటి 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ మైదానంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 62 లక్షల మొక్కలు లక్ష్యం కాగా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగిందని, అంతేకాక మయూరి అర్బన్ ఫారెస్ట్ లో 8,000 ఎకరాల కోటి మొక్కలు పెరిగేలా విత్తన బాల్స్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యం, కాలుష్య నియంత్రణకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో సరైన మొక్కలు లేక, వర్షాలు రాక, కరువు వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర సంక్షోభాన్ని చవిచూసిందని, గడిచిన 6 ఏళ్లలో పరిస్థితులు మారిపోయాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిందని, పాలమూరు రంగారెడ్డి పూర్తయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు కింద పెట్టుబడి ఇవ్వటం జరుగుతుందని, మిషన్ భాగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని తెలిపారు. గతంలో జిల్లాలో కేవలం 2-3 నర్సరీలు ఉండగా ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేశామని, వీటి సంఖ్య 440కి చేరిందని మంత్రి వెల్లడించారు.
ప్రతి పాఠశాలలో మొక్కలు పెంచాలని, విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు జిల్లాకు కేటాయించిన హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రకరకాల ఈక్వేషన్స్లో మేము అయినాం అక్కడ. కానీ మరి నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నటువంటి ఆపద వచ్చినా ఏదైతే మరి అక్కడ కూడా పండించిన వాళ్ళు లేరు, వాళ్ళ ప్రజలు సాయం చేసే పరిస్థితి లేదు, ఆపద వచ్చి ఆపద పరిస్థితి లేదు. మరి మేము ఎదిగే రోడ్లు కానీ, రోజు మేము తాగే నీళ్లు కానీ, కరెంట్ కానీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనుభవిస్తున్నాం. మరి మేము ఇంకా ఎన్ని రోజులు అభివృద్ధి వదిలిపెట్టి ఉండాలి, మీతో పాటే ఉంటామని చెప్పి గత 15 రోజుల క్రితమే రావాలని అనుకున్నాం వాళ్ళు. కానీ ఆ రోజు కరోనా అవన్నీ ఉన్నందుకు మరి పరిస్థితులు కరెక్ట్గా లేనందుకు కొద్ది రోజులు ఆగి మంచి ముహూర్తం చూసుకొని మంచి పెట్టుకుంటాం. నేను వద్దు లేని అన్నాం. ఈరోజు అంతగా మంది మంచి రోజు, కోట్ల చెట్లను నాటే రోజు ఈరోజు. పచ్చదనాన్ని జోగులాంబ గద్వాల జిల్లాలో 6వ విడత హరితహారం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. జిల్లాలోని ఇట్క్యాల మండలం, బీచ్పల్లి, మల్దకల్ మండలం, పెద్దపల్లి, దరూర్ మండల కేంద్రాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శృతి ఓజు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్మన్ సరితతో కలిసి దరూర్ మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ధోబీఘాట్ రిటైల్ చేపల మార్కెట్ను ప్రారంభించారు. అనంతరం రైతు వేదిక కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ విడత హరితహారం విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి హరితహారం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అధికారులకు నిర్దేశించిన లక్ష్యంతో మొక్కలను నాటాలని ఆదేశించారు. ఒకవేళ మొక్కలను నాటిన ఎడల 20 సంవత్సరాల తర్వాత విద్యార్థులు పుస్తకాల బ్యాగును ఏ విధంగా అయితే మోసుకొని వెళతారో అదే విధంగా ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తిరగవలసిన వస్తుందని ఈ మాట శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ రైతుల పక్షాన ఉందని తెలిపారు. చెట్లు లేకుండా ఉండి అడవులు తరిగిపోయి ఈ పెరిగిన జనాభాకు, ఈ పెరిగిన జనావాసాలకు, పెరుగుతున్న వాయు కాలుష్యానికి ఇదే మోతాదులో కనుక మనం చెట్లు పెంచకపోతే ఒక 20 ఏళ్ల తర్వాత మన దేశంలో ఉండేటువంటి ప్రజలు గాలి పీల్చుకోవడానికి, ఇప్పుడు మనం ఎట్లయితే కరోనా వస్తే మాస్కులు పెట్టుకున్నామో, మనం కనుక చెట్లు పెంచకపోతే భవిష్యత్తులో ఒక్కొక్కరు ఒక ఆక్సిజన్ సిలిండర్ను పిల్లలకి ఇట్లా స్కూల్ బ్యాగులు వేసుకున్నట్లు వీపుకేసుకొని పైపు కొట్ట ముక్కులకు పెట్టుకొని బతకాల్సిన దురవస్థ వస్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ కూడా సమావేశమై జడ్చర్ల మండల కేంద్రంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని గౌరవ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హరితహారం ఒక బృహత్తర కార్యక్రమమని, ప్రభుత్వం ఈ సందర్భంగా దాదాపు 30 కోట్ల చెట్లు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. హరితహారం మీద గతంతో పోలిస్తే ప్రజలలో అవగాహన పెరిగిందని, స్వచ్ఛంగా ఎక్కడికక్కడ ప్రజలు, అధికారులు, నాయకులు హరితహారంలో పాల్గొన్నారని తెలిపారు. హరితహారం కార్యక్రమం ఈసారి వర్షాకాలం మొత్తం ఉంటుందని, దీనిలో ప్రజలందరూ స్వచ్ఛంగా పాల్గొనాలని, నాటిన ప్రతి చెట్టును బతికించే బాధ్యత మన అందరిపైన ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33% చెట్లకు గాను కేవలం 16% మాత్రమే విస్తరించి ఉన్నాయని, దీనిని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిది అని, దీనికి కావలసిన అన్ని రకాల వనరులను ప్రభుత్వం సమకూరుస్తుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సొంతంగా నర్సరీల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుండి మంజూరు కనబడుతున్న నిధులతో 10% నిధులను పచ్చదనం కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. ఈరోజు డిటిసి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని కావేరమ్మపేట గ్రామ సిబ్బంది దాదాపు 5,000 చెట్లు పెట్టామని, డిటిసి మొత్తం 85 ఎకరాల్లో విస్తరించి ఉందని, అక్కడక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తీసేసి ఈ 3 సంవత్సరాలలో దీనిని మంచి సుందరవనంలాగా అభివృద్ధి చేయాలని తెలిపారు. సపోర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరు మరి మనందరికీ తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా మరి సామాన్య మానవుడు కనీసం 1 లీటర్ పెట్రోల్ వేసుకోవాలంటే ఒక 5 లీటర్ డీజిల్
ట్రాక్టర్ పొలం కొనుక్కోవాలంటే పెట్రోల్ పైననే మరి డీజిల్కు 48 పైసలు, పెట్రోల్ పరంగా చూసుకుంటే 12 పైసలు. ఈ విధంగా పెట్రోల్ డీజిల్తో పాటు ఈ మధ్యకాలంలో కరెంటు బిల్లులు కూడా సామాన్య ప్రజలు కనీసం ఒక 2 రూములు రేకులు ఉంటే కూడా ఒకరొకరికి 1,50,000, 30,000, 10,000 వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఏదేమైనా ఈ కరోనా కష్టకాలంలో ఈ యొక్క పేద ప్రజలకు సంబంధించిన ఒక ఇబ్బందులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరిచేసి ఆదుకోవాలని చెప్పి దీంట్లో భాగంగానే మరి ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది. లేని ఎడల కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే దాంట్లో సిపిఎంగా మిగతా వామపక్షాలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని కోరుతూ మరి ఇటువంటి నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ మండల కమిటీ చర్చల తరఫున రైట్. ఇవి మాబ్నార్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।